ఈ న్యూస్ చూసారా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ లివర్. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రూపా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్ గా ప్రెగ్నెన్సీ అన్నది యుట్రస్ లో వస్తుంది అనమాట. అదర్ దెన్ ద యుట్రస్ వేరే సైడ్స్ లో వస్తే కనుక మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. సో మోస్ట్ కామన్ గా అదర్ దెన్ ద యూట్రస్ చూసుకుంటే మన ఫెలోపియన్ ట్యూబ్స్ వాటిల్లో వస్తూ ఉంటాయి. మిగతా సైడ్స్ అన్నవి ఇంకా రేరు. ఇంకా లివర్ లో రావడం అన్నది చాలా రేర్ అన్నమాట. మన ఇండియాలో ఫస్ట్ కేస్ రిపోర్ట్ అయింది అది. గ్లోబల్ గా చూసుకున్న జస్ట్ ఒక 8 కేసెస్ వరకు మాత్రమే రిపోర్ట్ అయింది. సో మనం ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎర్లీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఎర్లీగా స్కాన్ తీసుకోవడం. దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్నది యూట్రస్ లో ఉందా లేదా, పక్కన ఎక్కడైనా ప్రెగ్నెన్సీ సాక్ ఫామ్ అవుతుందా అన్నది మనం ముందుగానే కనిపెట్టవచ్చు. దానివల్ల ఫర్దర్ గా కాంప్లికేషన్స్ రాకుండా మనము డీల్ చేసుకోవచ్చు. కొద్దిమందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆ లివర్ లో వచ్చిన ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తారా, సర్వైవ్ అవుతుంది అని. నో ఛాన్స్. అసలు యూట్రస్ కాకుండా రిమైనింగ్ ఏరియాస్ లో ఎక్కడ వచ్చినా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేవి సర్వైవ్ అవ్వవు. వాటి వల్ల కాంప్లికేషన్స్ రావడం తప్ప ఏముండదు. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఆ కాంప్లికేషన్స్ మనకి సివియర్ అవ్వకుండా కొంచెం ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరి లేడీస్కి షేర్ చేయండి.